మహాకుంభమేళలో తొక్కిసలాట 30 మంది మృతి. మౌని అమావాస్య కావడంతో పోటెత్తిన భక్తులు. పుణ్యస్నానం కోసం త్రివేణి సంగమానికి బార్లు. రద్దీ పెరగడంతో బారికేడ్లు దాటేందుకు ప్రయత్నం. బారికేడ్లు విరిగిపోవడంతో తొక్కిసలాట, 60 మంది గాయాలు. అఖాడా మార్గ్లోని సెక్టార్ 2లో ఘటన. తొక్కిసలాట ప్రాంతంలో గుట్టల కొద్ది బ్యాగులు, చెప్పులు, దుప్పట్లు. 50 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్. ఘటనపై సీఎం యోగితో మాట్లాడిన ప్రధాని మోడీ ఒక్కరోజే 10 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారట. ఈ పుణ్యస్నానాలు చేసినటువంటి భక్తులు పుణ్యస్నానాలు ఏం సాగతో కానీ ఉన్న పానాలు పోయినాయి. మౌని అమావాస్య అని చెప్పేసి భారీగా అన్న ప్లే కాదు ఎందుకే నువ్వు దాన్ని, అది ప్లే కాదు, ప్లే చేయపోని నీ మాట కానీ సమయం వృధా కాకపోతే ఏందన్న ఇది. ఓకే ఓకే రైట్. ఈ తొక్కిసలాట జరిగింది. మరి ఈ తొక్కిసలాటకి బాధ్యులు ఎవరని నాకు ఒక ఆయన మెసేజ్ పెట్టిండు. ఎవరు బాధ్యులు? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సీదా స్వర్గానికి వెళ్ళిపోయారు, ఇక్కడ చనిపోతే కూడా మంచిది అని చెప్పి ఇప్పుడు వాళ్ళు ఓ ప్రచారం చేస్తారు. కానీ ఇవి ప్రాణాలు పోయినటువంటి కుటుంబాల వాళ్ళకు వీళ్ళకి ఎవరు సమాధానం చెప్పాలి? ఈ పుణ్యాలు వచ్చుడు తర్వాత ప్రాణాలు పోతున్నాయి కదా. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.